వరద ఉధృతితో ఆగస్టులో గర్భాలయాన్ని మూసివేశారు. దసరా ఉత్సవాలు రాజగోపురంలోనే నిర్వహించారు. అక్కడే ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. ఇవాళ మళ్లీ గర్భాలయాన్ని తెరిచారు. వరదల వల్ల భక్తులకు ఎన్నో ఇబ్బందులు కలిగాయంటున్న వనదుర్గ ఆలయ ఈవో చంద్రశేఖర్తో మా కరెస్పాండెంట్ క్రాంతికుమార్ ఫేస్ టు ఫేస్. 2 నెలలుగా తాత్కాలికంగా మూతపడ్డ వనదుర్గ గర్భాలయం ఈ రోజు తెరుచుకుంది. ఆగస్టు 14వ తారీఖు వరదల వల్ల గర్భాలయాన్ని మూసేయగా ఈ రోజు 2 నెలల తర్వాత ఈ రోజు తిరిగి ప్రారంభించారు. భక్తులకు ఈ రోజు నుంచి దర్శనం ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా అంటే దాదాపుగా ఒక 60 సంవత్సరాల క్రితం ఈ మేర వరదలు వచ్చాయని, ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదని ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఈ వరదలు ఆలయానికి తీవ్ర నష్టం చేకూర్చాయి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఉన్నారు. ఆలయానికి ఎలాంటి నష్టం జరిగింది, ఎంత మేర జరిగింది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ వరదల వల్ల ఆలయానికి ఏమేమి నష్టం జరిగింది సార్? ఆలయం నందు ఆగస్టు 14 నుంచి వరదలు వచ్చినప్పటి నుంచి ఆలయం మూసివేయడం జరిగింది. ఆ రోజు నుంచి భక్తులకు దర్శనాలు బంద్ చేసి మన రాజగోపురం నందే దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వరదల వల్ల దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి క్యూ లైన్స్, మళ్ళీ గ్రిల్స్, స్నానాల బాక్సు ఒకటి, ప్రసాదం కౌంటరు, యజ్ఞశాల అన్నీ కూడా దాదాపు సుమారు 1 కోటి రూపాయల వరకు నష్టం జరిగింది ప్రాథమికంగా. అవన్నీ కూడా వీలైనంత త్వరలో మా ఇంజనీరింగ్ స్టాఫ్ను పిలిపించేసి అంచనాలు తయారు చేయించేసి వీలైనంత త్వరలో పనులు ప్రారంభించేటందుకు ఏర్పాటు చేస్తాము. అంతవరకు భక్తులకు ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలతోటి వీలైనంత త్వరగా దర్శనాలు కల్పిస్తున్నాం ఈ రోజు నుంచి. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ క్యూ లైన్లు కొట్టుకొని పోయాయి, చాలా చోట్ల ఇవన్నీ బండలు లేచిపోయాయి, ఎక్కడికక్కడ ఇనుప చువ్వలు మీరు గతంలో క్యూ లైన్లకు పెట్టిన ఇవన్నీ కూడా ప్రమాదకరంగా లేచి ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా, భక్తులకి ప్రమాదం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా స్టాఫ్ తోటి అందరితోటి కూడా అన్ని కూడా దాదాపు అన్ని తొలగించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్నీ కూడా తీసేయించడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా చూస్తామండి. ఈ పనులన్నీ అంటే ఇప్పుడు పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టొచ్చు అని అనుకుంటున్నారు సార్? ఇవన్నీ ఇప్పుడు డ్యామేజ్ అని అన్నీ కూడా సుమారు ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే దేవి శరన్నవరాత్రులు, దసరా శరన్నవరాత్రులు జరిగే సమయంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఆ సమయంలో సాధారణంగా వరదలు ఎక్కువ వస్తాయి. ఈ వరదల సందర్భంలో ఇబ్బంది ఉంటుంది. దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం ఏమనుకుంటున్నారు మీరు? శాశ్వత పరిష్కారం అంటే మనకు ఇంజనీరింగ్ వాళ్ళే తెలియజేయాలండి. అది అంటే ఈ నీళ్లను ఇక్కడికి కాకుండా డైవర్ట్ చేసి వెనక నుంచి పోయేటట్టు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మనకు ప్రతి సంవత్సరము శరన్నవరాత్రుల్లో ఇట్లా వస్తున్నాయి, కానీ ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున రాలేదు. ఈ సంవత్సరమే బాగా భారీ ఎత్తున రావడం జరిగింది. ఇది పరిస్థితి. అమ్మవారిని మంజీర నది, ఏకండిగా వస్తున్న మంజీర నది ఇక్కడికి వనదుర్గ ఆలయం ముందుకు రాగానే ఆలయానికంటే కొంచెం ముందే 7 పాయలుగా విడిపోతుంది. ఈ 7 పాయలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ఆధ్యాత్మికంగా. ఒక్కొక్క పాయ ఒక్కొక్క ఋషికి ప్రామాణికంగా ఉంటుంది. 7 ఋషులకి ప్రామాణికంగా ఈ ఆలయం వద్ద 7 పాయలుగా విడిపోతుంది. ఆలయం వెనక వైపు 4 పాయలు, ఆలయం ముందు వైపు 3 పాయలు ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా సీజన్లో 80,000 నుంచి 50,000 నుంచి 80,000 క్యూసెక్ల వరద వస్తుంది. కానీ ఈ సంవత్సరం గరిష్టంగా 130,000 క్యూసెక్ల వరద రావడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కానీ, ప్రసాద కౌంటర్లు, ఆలయం ముందు ఏర్పాటు చేసిన భక్తులకు వేచి ఉండేందుకు పెట్టిన ఈ షెడ్లు అన్నీ కూడా కొట్టుకొని పోయి దాదాపు 1 కోటి రూపాయల నష్టం ఏర్పడింది. అయితే ఆలయంలో ప్రధానంగా ప్రతి ఏటా 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి శివరాత్రి ఉత్సవాలు, దాని తర్వాత దసరా సమయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజగోపురం దగ్గర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి పూజలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. దీనికి ముందల ఈ 7 పాయలకు ముందల ఎక్కువ వరద రాకుండా ఓ కరకట్ట లాంటిది కట్టి దాని కింద చిన్న గేట్ వల్ల దాని కింద కొంచెం ఇదే హైట్ 2-3 ఫీట్ల హైట్ తోటి పెట్టి ఈ పాయలు ఇవి వచ్చే విధంగా పెట్టి దానిపైన వచ్చే వరదనంతా కూడా వెనకకి డైవర్ట్ చేస్తే ఈ దేవి శరన్నవరాత్రి సమయంలో కూడా ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనాలు కల్పించడంతో పాటు మూల విరాట్ దర్శనం కల్పించడంతో పాటు ఆ మూల విరాట్కే పూజలు చేసుకునే ఆస్కారం ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇది మెదక్ 7 పాయల పరిస్థితి. దీనిపై ప్రభుత్వము దృష్టి సారించి నిధులు కేటాయిస్తే భక్తులకి సంవత్సరం పొడుగుతో కూడా అమ్మవారి దర్శనం ఉండే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతికుమార్, ఐ న్యూస్.